సబర్మతి రివర్ ఒకప్పుడు సేమ్ మూసీలాగా ఉండే వాళ్ళు క్లీన్ చేసుకుంటా లేదా? అండర్గ్రౌండ్ పైపులు వేసుకొని మొత్తం డ్రైనేజ్ అంతా కలిపేస్తే అది రివర్లో కలుస్తుంది, కృష్ణా రివర్లో ఫ్రెష్ వాటర్ పైకి వెళ్ళి ఫ్లో పోతుంటుంది. సబర్మతి చెప్పినా కదా, ఇప్పుడు నేను తాగి చూసినాను. అంటే ఎప్పుడు ఇట్లనే ఉండాలి. పబ్లిక్ హెల్త్ ఇంపార్టెంటా కదా? మనిషి బతుకుంటే వాడు ఇట్లనే చేసి బతుతాడు. గవర్నమెంట్ అవసరం లేదు. అప్పుడు ఇదేమో పేదలకు నచ్చజెప్పాలి కేటీఆర్ హరీష్ రావు అంటారు. బుల్డోజర్లకు అడ్డం పట్టుకోండి, మీకు అంతగా మేము ఉంటాం అంటారు. ఆర్బీఐ ఎక్స్ అని రాస్తారు. ఆర్బీఐ ఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్ అది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. తుడిపేసి కేసీఆర్ పేరు రాయని అంటున్నారు కేటీఆర్. కేసీఆర్ ఏం చేసినా రాయాలా? ప్రగతి భవన్ కట్టుకొని 10 ఏళ్ళల్లో 10 సార్లు సెక్రటరియట్ రాని చరిత్ర యూనియన్ గురించి రాయాలనా? దొంగ దీక్ష చేసి విటమిన్ డి తీసుకొని నా దగ్గర రైట్ టు ఇన్కమ్ ఎన్ని మందులు 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. నాలాగా రోడ్డు మీద దీక్ష చేసిందా? ఆయన పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకదు. దొంగ దీక్షలతో దళితులు ముఖ్యమంత్రి చేసుకుంటే మెడ నరుక్కున్నా అన్న మోసగాని గురించి ఏం మాట్లాడాలి నేను? ఏముంది ఆయన చరిత్ర? 70,000 పుస్తకాలు చదివినోనికి మూసి కలుషితమైన రివర్ గురించి చదవని చెప్తున్నా. కేసీఆర్ చదివి నీ అల్లుని కొడుకు చెప్పు, బుద్ధి తెచ్చుకోర్రా, పబ్లిక్ కొడతారన్న ఆయన అని. మూసి పక్కకున్న ఇళ్ళకు ఈ వాసన పోదా? ఈ దోమలు పోవా? డెంగ్యూ చికెన్ గున్యాలు రావా? అసలు ఓడు అర్థం చేసుకుంటలేడు దీనికి. నువ్వు అందులో ఏమైనా ఉంటే ట్రాన్స్పరెంట్గా అందులో ఏముంటుంది? ట్రాన్స్పరెంట్గా టెండర్ జరిగితే జరుగుతుంది. ఇంకేమైనా అప్పుడు తప్పు జరిగితే చెప్పు. నువ్వు హైకోర్టుది హైడ్రా ఉంది, మూసీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మూసీ గురించి మాట్లాడాలి. అది హైడ్రాది మూసీది కోర్టు లెవెల్ ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడా. మా జిల్లా మేము 2 నెలలు మూసీ అవుతుంది సంతోషపడుతున్న టైంలో ఇద్దరు బాబామరుదులు వచ్చి నాశనం చేస్తుంటే బాధతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి బుద్ధి తెచ్చుకొని మారండి నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రెస్ ద్వారా ఎంత జరుగుతుంది ఏం జరుగుతుందో మీకు కూడా నోట్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు కూడా ఆ మూసీ రివర్ మీద ఒక స్టోరీ చేయండి. ఇప్పుడు ఆమె లేడీ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ ప్రియాంక వర్గీసు, ఒక ఉస్మానియాల రీసెర్చ్ మూసీ మీద చేస్తుంది. జాబ్ వదిలిపెట్టుకొని మొత్తం ఫుల్ టైం. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఎంత చెప్తుందంటే ఆమె చెప్తుంటే ఏడుపు వస్తుంది మనకు. మా నల్గొండ గురించి ఆలోచిస్తుంటే ఇదే అంటున్నాను. నిన్న కేటీఆర్ హరీష్ డబ్బు